కోకోకోలా ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని కేవలం అడ్వర్టైజింగ్ మీద ఖర్చు చేస్తుంది. కానీ ఒక్కసారి కూడా ఇది మా ప్రోడక్ట్, ఇది తాగండి అని చెప్పదు. ఎందుకంటే కోకోకోలా ప్రోడక్ట్ని కాదు, ఒక ఫీలింగ్ని సెల్ చేస్తుంది. హ్యాపీనెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, క్రిస్మస్, టుగెదర్నెస్. మీరు కోక్ బాటిల్ని ఓపెన్ చేసినప్పుడు మీరు షుగర్ వాటర్ని తాగట్లేదు, మీరు ఒక ఇల్యూజన్ని తాగుతున్నారు. కానీ ఈ ఇల్యూజన్ వెనకాల ఒక డిస్టర్బింగ్ హిస్టరీ ఉంది. సో ఈ వీడియోలో కోలా ఎలా ఎదగడానికి యూజ్ చేసిన డార్క్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. 1880 టైంలో అమెరికాలో డాక్టర్స్ మీద నమ్మకం తగ్గిపోయింది. ప్రజలు హోమ్ రెమెడీస్ వైపు వెళ్లారు. అలాంటి టైంలో స్టార్ట్ అయినవే పేటెంట్ మెడిసిన్స్. రెగ్యులేషన్ లేదు, సైన్స్ లేదు, ప్రూఫ్ లేదు. ఈ డ్రింక్ తాగితే హెడేక్ పోతుంది, ఈ టానిక్ తాగితే డిప్రెషన్ పోతుంది, ఈ సిరప్ తాగితే లైఫ్ బెటర్ అవుతుంది అని ఇష్టం వచ్చినట్టు క్యాంపెయినింగ్స్ రన్ అయ్యేవి, జీరో అకౌంటబిలిటీతో. ఈ స్కామ్ లో భాగంగా ఒక పాపులర్ బ్రాండ్ పుట్టింది, అదే విన్ మ్యారియాని. దీని కాంబినేషన్ ఏంటంటే వైన్ ప్లస్ కొకైన్. ఎస్, కొకైన్. ఈ డ్రింక్ జాన్ స్టిత్ పెంబర్టన్ కి బాగా నచ్చింది. విన్ మ్యారియాన్ ని తాగిన ప్రతిసారి బెటర్ ఫీలింగ్ వచ్చేది. మెడిసిన్ వల్ల కాదు, డ్రగ్స్ వల్ల. పెంబర్టన్ ఒక కెమిస్ట్ కాబట్టి అతనికి ఒక ఐడియా వచ్చింది, దీన్ని నేనెందుకు తయారు చేయకూడదు అని. 1884లో ఫ్రెంచ్ వైన్ కోలాని లాంచ్ చేశాడు. వైన్ మ్యారియాన్ కి కాపీ, కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంతే. కోకోకోలా ఒక ఇన్నోవేషన్ కాదు, ఒక కాపీ ప్రొడక్ట్. తర్వాత అమెరికాలో ఆల్కహాల్ని బ్యాన్ చేశారు, వైన్ని తీసేయాల్సి వచ్చింది. దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషనే షుగర్. ఫ్రెంచ్ వైన్ కోక్కి కొత్త నేమ్ కావాలి. అప్పుడు బుక్ కీపర్ అయినటువంటి ఫ్రాంక్ రాబిన్సన్ కోకోకోలా అనే పేరుని సజెస్ట్ చేశాడు. దీని మీనింగ్ ఏంటంటే కోకా అంటే కోకా లీఫ్, కోకైన్. కోలా అంటే కోలా నట్, కెఫీన్. కానీ కంపెనీ మాత్రం కోకోకోలాకి ఎలాంటి మీనింగ్ లేదు అని చెప్పుకొచ్చింది. 1929 వరకు కోక్లో కొకైన్ ఉండేది, తర్వాత తగ్గించారు. పెంబర్టన్కి ఆరోగ్యం బాలేదు, అదే కాక అతను డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. అప్పటికే కంపెనీ దివాలా తీసే స్థాయికి పడిపోయింది. ఈయన చనిపోవడానికి ముందు అసా క్యాండ్లర్ అనే వ్యక్తికి $2,300కి కంపెనీని అమ్మేశాడు. ఈయన ఒక వర్కహాలిక్, అంబిషియస్, రూత్లెస్ గా ఉండేవాడు. క్యాండ్లర్ కంపెనీలోకి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ పని కంపెనీ రికార్డ్స్ అన్నింటినీ తగలబెట్టేశాడు. ఎందుకంటే క్యాండ్లర్ కి ప్రొడక్ట్ మీద నమ్మకం లేదు, మార్కెటింగ్ మీద నమ్మకం ఉంది. ఈయన అగ్రెసివ్ మార్కెటింగ్ చేశాడు. వాల్స్ మీద లోగో, బ్యానర్స్ మీద లోగో, షాప్స్, క్యాలెండర్, క్లాక్స్, ఫ్రీ కూపన్స్, ఇలా చాలా చేశాడు. ఇక్కడే కోకోకోలా ఒక బ్రిలియంట్ డిసిషన్ తీసుకుంది. అదేంటంటే కోక్ ని ఒక మెడిసిన్ లా కాదు, లైఫ్ స్టైల్ డ్రింక్ లా ప్రమోట్ చేశాడు. ఈ ఒక్క డిసిషన్ తో కోకోకోలా తలరాతే మారిపోయింది. వరల్డ్ వార్ II టైంలో కోక్ కంపెనీ ఒక బీభత్సమైన అడ్వర్టైజింగ్ చేసింది. అదేంటంటే కోక్ ఈజ్ యాన్ ఎసెన్షియల్ వార్ టైమ్ ప్రొడక్ట్ అని. ఈ యాడ్ క్యాంపెయినింగ్ వల్ల కోక్ బాగా సక్సెస్ అయింది. అప్పట్లో ప్రతి సోల్జర్ కి 5 సెంట్స్కే కోక్ బాటిల్ ని అమ్మడం మొదలెట్టింది. దీనివల్ల లాస్ ఉన్నప్పటికీ బ్రాండ్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయింది. గవర్నమెంట్ మనీతో వరల్డ్ వైడ్ బాటిలింగ్ ప్లాంట్స్ ని ఓపెన్ చేసింది కోకోకోలా కంపెనీ. వార్ టైంలో 64 ఇంటర్నేషనల్ ప్లాంట్స్ ని ఓపెన్ చేసింది. యుఎస్ మిలిటరీ కోకోకోలాకి సేల్స్ ఫోర్స్ లా పనిచేసింది. యుఎస్ లో పేట్రియాటిజం యాడ్స్ ని, జర్మనీలో నాజీ ర్యాలీస్ ని చేసింది కోకోకోలా కంపెనీ. ఎస్, కోకోకోలా నాజీ జర్మనీకి సప్లై చేసింది. తర్వాత జర్మనీలో ఇంపోర్ట్స్ బ్యాన్ చేశారు. మ్యాక్స్ కేత్ అనే అతను కొత్త డ్రింక్ ని తయారు చేశాడు. దానికి ఫ్యాంటా అని పేరు పెట్టాడు. వారయ్యాక ఫ్యాంటా ప్రాఫిట్స్ ని కోకోకోలాకి ప్రమోట్ చేశాడు. స్కూల్స్ లో కూడా హెల్తీ డ్రింక్స్ కి బదులుగా కోకోకోలానే సజెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్కూల్స్ తో కాంట్రాక్ట్స్ ని చేసుకునేవాళ్ళు. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక్కటే, యంగ్ ఏజ్ లో వాళ్ళకి కోక్ ని అడిక్ట్ చేస్తే వాళ్ళు లైఫ్ టైం కస్టమర్స్ లా మారుతారు. ఇప్పుడు మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్, కోకోకోలా కేవలం షుగర్ వాటర్ వల్ల మాత్రమే సక్సెస్ అయిందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.